హాయ్ వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చాలా సింపుల్గా క్యాప్సికమ్ మసాలా కర్రీ చేయబోతున్నానండి. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా తొందరగా కూడా అయిపోతుందండి. ఇప్పుడు మనమైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందు మనం క్యాప్సికాన్ని తీసుకోవాలండి. తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకొని లోపల గింజలను అయితే తీసుకోవాలండి. తీసుకొని పక్కన పెట్టేసుకొని నేను కడిగి తీసుకున్నానండి. ఇలా మధ్యలో కట్ చేసుకొని పొడవుగా చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి. పొడవుగా మీకు ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్లో కట్ చేసుకొని మొత్తం పక్కన పెట్టేసుకోవచ్చు. నేనంతా కట్ చేసి పక్కన ఉంచేసాను. ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలండి. పెట్టుకొని మనం ముందు మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ప్యాన్ కొంచెం హీట్ అవ్వాలండి. హీట్ అయ్యాక ఒక 2 స్పూన్ల పల్లీలు, 1 స్పూన్ ధనియాలు, చిన్న స్పూన్ అండి, 1 చిన్న స్పూన్ జీలకర్ర, కొంచెం ఎండు కొబ్బరి, ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే 1 పెద్ద స్పూను నువ్వులండి. ఈ నువ్వులు చిటపటలాడతాయి కదా, అందుకని తొందరగా పల్లీలు అవి ఇవి ఫ్రై అయ్యాక లాస్ట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయింది కదా, పక్కన తీసి పెట్టుకోవాలండి. నేను ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నానండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనము ఒక అరకప్పు నూనెను వేయాలండి. నూనె బాగా పడుతుంది దీనికి, మసాలా కర్రీ కదా. ఇది హీట్ అయ్యేలోపు మన మసాలాని మిక్సీలో వేసి కొన్ని నీళ్లు వేసి పేస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు హీట్ అయింది కదా, దీంట్లో క్యాప్సికమ్ ముందు ఫ్రై చేసుకోవాలండి. క్యాప్సికాన్ని వేసేసుకుందాం. వేసేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి బాగా మెత్తగా ఉడికించుకోవాలండి. క్యాప్సికమ్ తొందరగానే ఉడికిపోతుంది, ఒక 2 నిమిషాల్లోనే కుక్ అయిపోతుందండి. క్యాప్సికమ్ కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఇది పక్కన తీసి పెట్టేసుకోవాలండి. వేరే ప్లేట్లోకి తీసేసుకుందామండి. మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని చూపిస్తానండి. ఇప్పుడు దీని మొత్తాన్ని తీసేసుకోండి. ఈ కర్రీ చపాతీలోకైనా సరే, రైస్లోకైనా, పుల్కాల్లోకైనా, దేంట్లోకైనా చాలా బాగుంటుందని, టేస్ట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు మొత్తం తీసేసుకోవాలండి, ఏమీ ఉంచకూడదు. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం 1 కప్పు ఆనియన్ వేసుకోవాలండి. ఆనియన్ బాగా ఫ్రై అయ్యాక చూపిస్తాను. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలండి. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మన ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేసింది కదా, మన మసాలాని ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నది ఇందులో వేసేసేయాలండి. ఇప్పుడు ఇందులో మొత్తం వేసేసి బాగా కలుపుకోవాలండి. ఇదొక 5 నిమిషాలు కుక్ చేసుకుందాము. ఆయిల్లో కుక్ చేసుకొని ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకుందామండి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం అండి. ఉప్పు మనం ఎక్కడ యాడ్ చేయలేదు కాబట్టి కారం మీ ఇష్టం అండి. మీరు ఎంత తినాలనుకుంటే స్పైసీ అంత వేసుకోవచ్చు. నేనైతే కొత్త కారం అండి, ఈ సంవత్సరమే పట్టించాం కాబట్టి 1 స్పూనే వేస్తున్నాను. కారం వేసేసా. ఇప్పుడు సాల్ట్ అండి, రుచికి సరిపడా ఉప్పు వేసేసుకున్నామండి. ఇప్పుడు బాగా కలిపేసుకొని ఇంకా మనం ఏ మసాలాలు యాడ్ చేయడం లేదండి. ఇంకా మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఇది ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలండి. మూత పెట్టేసి కుక్ చేసేసుకోండి ఒక 5 నిమిషాలు. ఇప్పుడు కొన్ని వాటర్ వేస్తున్నానండి. నేను మిక్సీకి పట్టుకున్న నీళ్ళు వేసేస్తున్నాను. ఇప్పుడు ఇది కూడా బాగా కలిపేసుకొని
వదిలేద్దామండి ఒక 5 నిమిషాలు. ఇది 5 నిమిషాల తర్వాత ఆయిల్ పైకి తేలుతుందండి. చూడండి ఆయిల్ పైకి తేలిపోయింది. ఇప్పుడు మన క్యాప్సికాన్ని యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలుపుకోండి. బాగా మొత్తం కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మళ్ళీ కుక్ చేసుకుందామండి. దీన్ని 5 నిమిషాలు కుక్ చేసుకుంటే ఇంకా మూత పెట్టేయండి. ఒక 5-10 నిమిషాలు కుక్ చేసుకుందాం. ఆయిల్ పైకి తేలుతుంది. చూడండి ఆయిల్ అనేది పైకి వచ్చేసిందండి. ఇప్పుడు మన కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా మనం సర్వింగ్ చేసుకోవడమే లేట్ అండి. ఇంకా 5 నిమిషాలు కుక్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు అండి. అది స్కిప్ అయిపోయింది. కొత్తిమీర యాడ్ చేయడం స్కిప్ అయిపోయింది. ఇప్పుడు నేనైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. మన కర్రీ అనేది రెడీ. మీరు దేంట్లోకైనా సర్వ్ చేసేసుకోవచ్చండి. చూడండి ఫైనల్గా మళ్ళీ కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఆ క్లిప్ పోయింది కదా, ఇప్పుడు మళ్ళీ యాడ్ చేస్తున్నానండి. ఇంక ఇప్పుడైతే మొత్తము సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందామండి. ఇంకా దేంట్లోకైనా గిన్నెలోకి సర్వ్ చేసేసుకోవడమే. మన కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. ఇది దేంట్లోకైనా చపాతీలోకైనా సరే, రైస్లోకైనా, పుల్కాల్లోకైనా దేంట్లోకైనా సూపర్గా ఉంటుందండి. నా వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.